హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీ ముందుకి ఈరోజు అయితే మేక తలకాయ కూర అయితే తెచ్చానండి. ఇది నేనైతే చేయలేదు, మా డాడీ చేశారనమాట. ఎలా చేశారు ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగా అయితే వచ్చింది. చాలా గ్రేవీగా మంచి స్మెల్ తోటి చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఫుల్ వీడియో చూసేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను తలకాయ కూర అండి. నేనైతే తినను, ఇది మా డాడీ చేస్తారు. ఎలా చేస్తారు ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే దీన్ని నీట్గా వాటరు పసుపు వేసి నీట్గా కడిగి ఇది బాయిల్ చేయాలంట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇదైతే నీట్గా వాష్ చేశారండి. ఇదిగోండి పసుపు అయితే వేస్తున్నాము. సాల్ట్ అండి. స్టవ్ ఆన్ చేసి ఇదైతే పొయ్యి మీద పెడుతున్నానండి. ఇది బాయిల్ అవ్వాలి కదా. ఇది జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇగోండి చూస్తున్నారు కదా, ఇది మంచిగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేయాలన్నమాట. ఇలా నీట్గా పిసికి అయితే కడగాలండి నీట్గా. ఇవన్నీ చూస్తున్నారు కదా, నీట్గా అయితే కడిగామండి. అలా ఉడకపెట్టడం వల్ల దాంట్లో ఉండే కొవ్వు ఇంకేదైనా ఎక్స్ట్రా ఏమంటారు నల్లగా కాలుస్తారు కదా, అదంతా పోతుందండి. ఇప్పుడు దీన్ని అయితే కుక్కర్లో వేసుకుందాము. అంతే నాన్న, నేను చెప్పింది కరెక్టేనా? సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేస్తున్నానండి. అలానే ఒక 3 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అండి, పసుపు అండి, ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నానండి టేస్ట్కు సరిపడా. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా మేమైతే స్కిప్ చేసామన్నమాట. సరిపడా ఆయిల్ వేసాము. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. ఇగోండి, ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దీన్ని కొంచెము ఆయిల్ ఫ్రై అవనిద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఇదైతే పెట్టానండి. ఒక 5 మినిట్స్ ఇది మంచిగా మనం ఆయిల్ అవన్నీ వేసాం కదా, ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ యాడ్ చేద్దాము. ఎన్ని గ్లాసులు నానా? ఓకే, 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో 8 విజిల్స్ వాటర్ అయితే 2 గ్లాసెస్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడైతే విజిల్ పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందామండి. అంటే కుక్కర్ని బట్టి ఒక్కొక్క కుక్కర్లో తొందరగా ఉడుకుతుంది, ఒక్కొక్క దాంట్లో ఉడకదండి. ఎందుకు నాకైతే తెలియదు. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇగోండి, కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాము. 8 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి. ఇగోండి, ఇదైతే మంచిగా ఉడికిందండి. ఒకసారి కలిపి చూపించరా. ఇప్పుడు దీంట్లో మసాలాలు, కొత్తిమీర అవన్నీ యాడ్ చేద్దాము. ఇది వచ్చేసి మసాలా అండి. దాంట్లోకి ధనియాలు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయ, చెక్క మొగ్గ అవన్నీ వేసి పట్టామన్నమాట. ఎక్కువ వేయలేదు, చెక్క మొగ్గ అయితే లైట్గా వేసాము స్మెల్ కోసం అయితే. ఇదైతే ఇప్పుడు దాంట్లో వేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. మా డాడీ వాళ్ళు అయితే కొంచెం ఇట్లా సూప్ టైప్లో ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ మేము యాడ్ చేసాము. మీకు దగ్గరికి కావాలనుకుంటే మీరు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడే వాటర్ దాంట్లో నుంచి వస్తుంది కాబట్టి. కానీ ఇలా సూప్ టైప్లో చాలా బాగుంటుందంట. నేను తిననండి, అందుకే.
ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, గ్రేవీగా చాలా బాగా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ గ్రేవీ సూప్ లాగా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా మా మమ్మీ వాళ్ళు ఇలా తింటారనమాట. మీకు నచ్చితే ఈ స్టైల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా మంచిగా అయితే వచ్చింది. తినే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో. ఒకసారి ట్రై చేయండి.